వినిపిస్తున్నాను. యాహ్! లాస్ట్ క్లాస్ ఏం చూసాము? లైన్స్ గురించి నేర్చుకున్నాం. హ్మ్? లైన్స్ గురించి నేర్చుకున్నాం. ఏమేమి లైన్స్ చూసామండి? లైన్, పాలీలైన్, హెచ్ లైన్, ఇంకా స్పై లైన్, ఇంకా ఇంకా లైన్ టైప్, పాయింట్ టైప్, సో, డైమెన్షన్స్, మెజర్, ఇంకా డివైడ్ అండ్ మెజర్, ఓకేనా? లాస్ట్ క్లాస్ ఏం పోవటం లేదు. మూడో క్లాస్లో ఒక మాడిఫై కామెంట్స్ గురించి చెప్తాను. ఇప్పుడు చెప్పే మాడిఫై కామెంట్స్ ఆల్మోస్ట్ మీకు తెలిసినట్టు ఉంటాయి. ఎక్కువ మాడిఫై కమాండ్ ఏదండి మనం యూజ్ చేసేది? మాడిఫై తెలీదండి. మీరు ఎక్కువ ఏది యూజ్ చేస్తారు? మాడిఫై అంటే ఏంటి? ఏం మాడిఫై? మాడిఫై ఇప్పుడు మనం చేసేటువంటి డ్రా కామెంట్స్. యా కానీ కామెంట్స్ ఉంటాయి అన్నమాట. డ్రా కామెంట్స్, మాడిఫై కామెంట్స్. ఓకే. స్క్రీన్ విజిబుల్ ఓకే. పైన స్కేల్, స్ట్రెచ్ అవ్వా యూజ్ చేస్తాను. అర్రే యూజ్ చేయను. మూవ్ యూజ్ చేస్తా, కాపీ యూజ్ చేస్తా, స్ట్రెచ్ యూజ్ చేస్తా, రొటేట్ యూజ్ చేస్తా, మిర్రర్ యూజ్ చేస్తా, స్కేల్ యూజ్ చేస్తా, ట్రిమ్, ఫిల్టర్, చాంఫర్ ఇవన్నీ యూజ్ చేస్తా. ఆఫ్సెట్, బ్లెండ్ కర్వ్స్ ఎప్పుడు యూజ్ చేయాల. ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్ యూజ్ చేశాను. స్కేల్ యూజ్ చేస్తాను, కాపీ యూజ్ చేస్తా, మూవ్ యూజ్ చేస్తా. అర్రే కూడా ఎప్పుడు యూజ్ చేయాల. అంటే యూజ్ చేశాను బట్ నాట్ టూ మెనీ టైమ్స్ అనమాట. నాకు తెలియదు ప్రాపర్గా అర్రే. సార్ మీకు నాకు తెలిసి ఇవన్నీ ఒకే డేలో కవర్ అయిపోతాయి అనుకోండి. ఓకే. మీరు సర్కిల్ చెప్తా అన్నారు నిన్న. సర్కిల్, ఆర్క్, అవి ఎలిప్స్ అవి చెప్తా అన్నారు. ఈరోజు అది ఓకే. సర్కిల్ కమాండ్, రెక్టాంగిల్ కమాండ్, ఎలిప్స్ కమాండ్ చెప్తాను. యా ఆర్క్ వచ్చేసి ఇంకోటి చెప్తాను. ఓకే, డ్రా కమాండ్స్ ఇవన్నీ చెప్పలేదు కదా ఇంకా. యా సర్కిల్ కమాండ్ చెప్తాను. ఓకే, సర్కిల్లో మనకి మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని మెథడ్స్ ఉంటాయంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి సర్కిల్కి మనకి. మనం సర్కిల్ డ్రా చేయాలంటే నార్మల్గా ఇన్ జనరల్గా ఎలా డ్రా చేస్తాం? టీ అంటారు. సర్కిల్ మాన్యువల్గా ఎలా డ్రా చేస్తాం? రేడియస్ ఉండాలి కదా, ఏదో రేడియస్ కానీ ఇద్దరు డయామీటర్ కానీ ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా ఎట్లా అంటే రేడియస్ మెథడ్ ఉంటుంది, డయామీటర్ మెథడ్ ఉంటుంది, 2 పాయింట్, 3 పాయింట్, tan రేడియస్ యాజ్ వెల్ యాజ్ 3 టైమ్స్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ రేడియస్ మెథడ్ అంటే మీకు తెలిసింది. ఏమి ఇస్తాం? సర్కిల్ ఇస్తాం. ఓకేనా? ఇక్కడ ఏమి ఇస్తామండి? డైరెక్ట్గా రేడియస్ ఇస్తాం. రేడియస్ ఇస్తాం. డయామీటర్ కావాలంటే డి అంటారు. డి అంటారు ఇస్తాం, డయామీటర్ కావాలి. అవునా? సేమ్ ఇది మెథడ్ తెలుసు. 2 పాయింట్స్ అంటే ఈ విధంగా ఇస్తారు. 2P అని వస్తే ఎంటర్ కొడతాం. ఒక పాయింట్ ఇంకో పాయింట్ టచ్ చేస్తే సర్కిల్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక పాయింట్ తీసుకున్నాను 50. ఓకే, దీనికి ఆఫ్సెట్ వచ్చేసి ఒక 50 తీసుకుందాం. ఓకే, 50 లైన్ ఈ విధంగా వస్తుంది. బట్ ఈ లైన్ అనేది ఇక్కడ టచ్ అవ్వాలి, ఇక్కడ టచ్ అవ్వాలి. అవును, అప్పుడు ఏం చేస్తాం? సర్కిల్లో 2 పాయింట్ మెథడ్ తీసుకుంటాం. అవును, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నట్టు ఏమవుతుంది? ఈ విధంగా వస్తుంది. అది సెంటర్లో టచ్ అవ్వాలంటే 10 సెంటర్లో తీసుకుంటాం. ఓకే, అంటే ఈ విధంగా టచ్ అవుతుంది. ఇది 2 పాయింట్ మెథడ్. ఒక నిమిషం. హలో,
అర్థమైంది కదండి. ఇక్కడ 2 పాయింట్ అయితే 2 పాయింట్ ఈ విధంగా చేస్తాం అన్నమాట. ఉమ్, ఓకే క్లియర్. ఇప్పుడు ఒకవేళ 3 పాయింట్స్ ఉంటే 3 పాయింట్స్ ఉంటే ఎలా చేస్తున్నాం? 3 పాయింట్స్ రెక్టాంగిల్ ఒక 3 పాయింట్స్ స్పెసిఫై చేస్తాం అన్నమాట. అవునా? సేమ్ ఇప్పుడు ఒక 100 చేసుకున్నాం. ఇటు 100 ఇటు 100. ఓకే. 3 పాయింట్‌ని స్పెసిఫై చేయాలన్నప్పుడు 3 పాయింట్ సర్కిల్ తీసుకుంటాం. ఓకే. సర్కిల్ తీసుకుంటాం. 3 పాయింట్ తీసుకుంటాం. ఓకే. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఈ విధంగా. ఓకేనండి క్లియర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంటుంది? ట్యాన్ రేడియస్. ట్యాన్ అంటే ఏమిటండి జనరల్గా? ఎడ్జ్. ట్యాంజెంట్. ఆ ట్యాంజెంట్ పాయింట్ అంటే నథింగ్ బట్ ఒకటే ఓన్లీ సింగిల్ పాయింట్ అనేది మనకి లైన్ అనేది టచ్ అవుతుంది అనమాట. ఎనీ పాయింట్ టచెస్ ఆన్ ద సర్కిల్. అవును, మన లైన్ అనేది ఏదో పాయింట్ ఓన్లీ వన్ పాయింట్ అని టచ్ ఉంటుంది. అవును, దాన్ని మనం ట్యాంజెంట్ అంటాం అనమాట. ఏదో ఒక లైన్. ఓకే. ఇప్పుడు నాకు సిస్టమ్ చేసాను. హలో, వినిపిస్తుందా? ఇప్పుడు ట్యాన్ రేడియస్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇటు పక్క ట్యాన్ ఉంటుంది, ఇటు పక్క ఓ ట్యాన్ పాయింట్ టచ్ ఉంటుంది. అంటే ఇక్కడ 2 ట్యాన్స్ అన్నమాట. అవును, దిస్ ఇస్ 1 ట్యాన్ పాయింట్, దిస్ ఇస్ 1 ట్యాన్ పాయింట్. వీఆర్ గివింగ్ రేడియస్ అన్నమాట. ట్యాన్ రేడియస్ మీన్స్ దిస్ ఇస్ 1 ట్యాన్ పాయింట్, దిస్ ఇస్ 1 పాయింట్, గివింగ్ రేడియస్ అన్నమాట. ఇప్పుడు సర్కిల్ తీసుకుందాము. ఇక్కడ టీటీ అనే ఆప్షన్ ఉంది. టీటీఆర్ అని. అవును, టీ ఎంటర్ ఇస్తాం. ఓకే. ట్యాన్ పాయింట్ ఇచ్చేటప్పుడు స్నాపింగ్ ఎలా చూపిస్తుంది? ట్యాన్ స్నాపింగ్ చూపిస్తారు అనమాట. ఇలా మనకు సర్కిల్ ఉంది, సర్కిల్ మీద ఒక చిన్న మళ్ళీ లైన్ అనమాట. ఓన్లీ 1 పాయింట్ టచ్ అయినట్టు అనమాట దాని మీద. ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ ఇచ్చిన తర్వాత ఏమడుతుంది? స్పెసిఫై రేడియస్ అంటే సర్కిల్. సపోజ్ 20 ఇచ్చానంటే 20 అంటే ఆటోమేటిక్గా ఈ 20 ఇటు పక్క టచ్ అవుతూ మనకి 20 రేడియస్ ఇచ్చాము కదా, అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 120 రేడియస్ ఇస్తే ఎంత అండి? 120 రేడియస్ ఇస్తా. 120 అయినా ఇస్తుంది. సర్కిల్ కానీ ఆ పాయింట్లో అయితే టచ్ అవ్వట్లా. క్లిక్ చేసిన పాయింట్ ఆ లైన్లో ఏదో పాయింట్ తీసుకుంటుంది. అదే ఏడో పాయింట్ తీసుకుంటుంది అంతే. మనం ఇచ్చేది ఏడో పాయింట్ ఇస్తుంది అనమాట. ఏదో పాయింట్ టచ్ అవుతుంది. బట్ ఇప్పుడు మన రేడియస్ చెప్పాలంటే ఇప్పుడు మోర్ దాన్ దిస్ లెంత్ అనమాట. అదే కావాలన్నమాట. అందుకని ఓకేనా? క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి 310 అంటే ఐడియా ఉందండి. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఒకటి, అంటే 3 10 పాయింట్స్ ఏదైనా ఇస్తాను అనమాట. అంటే వితౌట్ రేడియస్ ఉండదా? ఉంటుంది. చెప్తాను, అది కూడా చెప్తాను. ఏదో ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా సర్కిల్ వస్తుంది. పీపుల్స్ అందరూ ఏంటంటే అందరూ అక్కడి నుంచి వెళ్తారు. 90% పీపుల్స్ అక్కడికి వెళ్తారు. ఇక్కడ ఎలా చేయాలని అర్థం కాదు. అదేం చేయాలంటే ఇక్కడ సి ఎంటర్ ఇవ్వాలి. సి ఎంటర్ ఇచ్చాక ఇక్కడ 3 పాయింట్ ఉంది, 3 పాయింట్ మీద క్లిక్ చేయాలి. ఆ 3P అని ఎంటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఇస్తుంటే మనకి ఏం చూపిస్తుంది? నార్మల్గా పాయింట్ చూపిస్తుంది. ట్యాన్ పాయింట్ ఏమో చూపించలేదు. మనం ట్యాన్ పాయింట్ చూపించాలంటే ట్యాన్ అని ఎంటర్ ఇవ్వాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ షోస్ ట్యాన్ అనమాట. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ ట్యాన్ ఇవ్వాలి. అది మళ్ళీ ఇప్పుడు ట్యాన్ పాయింట్ చూపించలేదు. మళ్ళీ ట్యాన్ పాయింట్ని యాక్టివేట్ చేస్తాం. మళ్ళీ ట్యాన్ పాయింట్, నెక్స్ట్ మళ్ళీ ట్యాన్ పాయింట్ యాక్టివేట్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? ఈ విధంగా క్రియేట్ చేసినందుకు 10 పాయింట్స్ వస్తాయి అన్నమాట. దీనికంటే అదే ఈజీగా ఉన్నట్టుందిగా. ఏదన్నా ఏది పైన ఆప్షన్ క్లిక్ చేసి ట్యాన్ ఏదాన్ని చూసి దానికి ఉంటుంది అనమాట. చెప్తున్నా, అందుకే నేను ఏం చెప్పినాను, 90% పీపుల్ ఇక్కడ యూజ్ చేస్తారని అంటున్నాను. అట్ టైం వస్తుంది అనమాట. అవును, నో నీడ్ టు ఎంటర్ ద ట్యాన్ పాయింట్, ట్యాన్ వచ్చేస్తుంది. ఓకేనా? అందుకే నేను రెండో చెప్తున్నాను. ఫస్ట్ ఈజీగా ఉండే చెప్తాను, దాని తర్వాత ఏమైతే మళ్ళీ అది ఎలా వాడాలో మనం చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి వర్క్ బుక్లో కొన్ని ఉంటాయి.
ఇది చేశారంటే అర్థం అయిపోతుంది టైం మీకు. ఓకే. సపోజ్ సరే మీరు ఇది ట్రై చేస్తారా? చేస్తాను. అదా ఇది ట్రై చేస్తారా? ఇది స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేస్తాను. చేయండి. ఇదే కదా? అదే చేయండి. ఫస్ట్ వచ్చేసి రెక్టాంగిల్ పాలిగాన్ గీయాలి. పాలిగాన్ 3 సైడ్స్. దాంట్లో చెప్పేది లైన్ ఎల్ ఎంటర్ ఇచ్చిన లైన్ ఇచ్చిన ఇక్కడ ఏం యూజ్ చేస్తే మనకు వస్తుందని అంతే. సో ఇంకోటి సర్కిల్ వచ్చి మళ్ళీ ఇన్సైడ్ ఇంతనా? క్లియర్. యా, ఇది టోటల్ సర్కిల్ కమాండ్. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ కమాండ్ చూద్దాం. మనం రెక్టాంగిల్ కమాండ్ అంటే ఎలా ఇస్తాం నార్మల్ జనరల్గా మీరు? ఆర్ఈసి అంటారు. ఆర్ఈసి అంటారు. ఓకే, ఏం చేస్తాం నెక్స్ట్ స్పెసిఫై 1 పాయింట్ కార్నర్ పాయింట్స్ స్పెసిఫై చేస్తాం. ఇంకో స్పెసిఫై కావాలంటే ఆపోజిట్ కార్నర్ పాయింట్ చేస్తాం. అవునా? ఈ విధంగా మనం అంటే బై యూజింగ్ ఆఫ్ ఏమంటారు మౌస్ చేస్తాం. అవునా? ఈ విధంగా చేస్తాం. లెఫ్ట్ నుంచి రైట్ నుంచి చేయాలంటే డౌన్ సైడ్ ఇవ్వాలి, మళ్ళీ అప్ సైడ్ ఇవ్వాలి. ఓకే, లేదంటే రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ నుంచి టాప్ నుంచి ఇవ్వాలంటే మళ్ళీ ఇటు పక్క ఇవ్వాలి. ఈ విధంగా. అవును, ఒక కార్నర్ పాయింట్ ఇస్తే ఆపోజిట్ కార్నర్ పాయింట్ మళ్ళీ ఇవ్వాలి. ఇది మాన్యువల్. బట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఇచ్చింది మాన్యువల్ మెథడ్. బట్ నాకు పర్టికులర్ డైమెన్షన్స్ కావాలంటే ఏం చేస్తాం? లెంత్ అండ్ బ్రెడ్త్ ఇస్తాం. లెంత్ అండ్ బ్రెడ్త్ ఇస్తాం. ఇక్కడ మెథడ్స్ ఉంటాయి. ఒక పాయింట్ స్పెసిఫై చేయగానే మనకి ఏ మెథడ్స్ కనిపించినాయి ఇక్కడ? ఏరియా మెథడ్, డైమెన్షన్ మెథడ్, రొటేషన్ మెథడ్. ఏరియా మెథడ్ అంటే ఏమంటే ఐడియా ఉంది? ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఇచ్చేది ఈ రెక్టాంగిల్కి ఏరియా అనమాట. సపోజ్ నేను 1000 రేడియస్ ఇస్తున్నాను, 1000 ఏరియా ఇస్తున్నాను. ఓకేనా? ఏరియా మెథడ్లో తీసుకున్నాం. బట్ మన ఏరియా ఇచ్చేటప్పుడు ఏదర్ లెంత్ కానీ ఏదర్ విడ్త్ కానీ స్పెసిఫై చేయాలి.
అవును కదండి, అర్థమవుతుందా? ఇప్పుడు పాయింట్లో తీసుకోండి. మనకి ఏరియా ఫార్ములా ఏంది నార్మల్గా జనరల్గా? లెంత్ ఇంటూ బ్రెత్. అవునా? లెంత్ విడ్త్ కదా. ఓకే, లెంత్ విడ్త్ అనమాట. ఇప్పుడు మనం ఏరియా ఇచ్చేటప్పుడు ఏదర్ లెంత్ కానీ ఏదర్ విడ్త్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, విడ్త్ అనేది ఫామ్ అవుతుంది. అంతే కదండి, అర్థమవుతుందా? ఆటోమేటిక్గా విడ్త్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏరియా వచ్చేసి ఒక 1000 తీసుకున్నాను. ఓకేనా అండి? ఏరియా వచ్చేసి ఒక 1000 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి ఒక 30 తీసుకున్నాను. నెక్స్ట్ విడ్త్ ఏమవుతుంది ఇన్ జనరల్గా? 1000/30. విడ్త్ ఏమవుతుంది? విడ్త్ డిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు ఇచ్చింది లెంత్ డిస్టెన్స్ 1000/30 ఎంత? 1000/30 అంటే 3 is 9, 33 పాయింట్ ఎంతో. 33 పాయింట్ ఎంతో సంథింగ్ వస్తుంది. 33.3333 అంత. అదనమాట, ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా ఏదైనా లెంత్ కానీ ఏదైనా విడ్త్ కానీ ఇస్తే. ఇప్పుడు 1000 ఇస్తాను, ఒక స్పెసిఫై చేసాను 1000 రేడియస్ ఇస్తాను. ఓకే, ఏదైనా లెంత్ కానీ ఇక్కడ విడ్త్ ఆప్షన్ ఉంటుంది, మనం లెంత్ ఇద్దాం. ఓకే, లెంత్ ఇచ్చాక ఏమడుగుతుంది? ఎంటర్ ది లెంత్ ఆఫ్ దిస్ ఆర్ఈసీ ఎంటర్ ఇవ్వాలి. ఫస్ట్ ఆర్ఈసీ ఎంటర్ ఇచ్చాక ఇక్కడ మనం పాయింట్ స్పెసిఫై చేయాలి, ఏ ఎంటర్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఏమడుగుతుంది? ఇక్కడ 1000 ఏరియా అడుగుతుంది, ఏరియా ఇస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం లెంత్ అనుకున్నాం కదా, లెంత్ మీద ఇచ్చాను. లెంత్ యొక్క డిస్టెన్స్ ఎంత అనుకున్నాం? 30 అనుకున్నాము. 30 ఇచ్చాను. ఆటోమేటిక్ ఏమవుతుంది? ఈ విధంగా రెక్టాంగిల్ అనేది ఇదెంత ఇచ్చాం మనం? బ్రెత్ ఆటోమేటిక్ అదే క్యాలిక్యులేట్ చేసుకొని ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేసుకొని వస్తుంది. అవునా? 33.333 సంథింగ్ వచ్చింది అలా అనమాట. అర్థమైంది కదండి? ఓకేనా? ఒకవేళ 50 ఇస్తే, ఒకవేళ పెడితే ఇప్పుడు మనం 50 ఇచ్చామనుకోండి, ఇక్కడ లెంత్ 50 ఇచ్చామనుకోండి, పెడితే ఎంత ఏమవుతుంది? అర్థమవుతుంది కదండి? ఆటోమేటిక్. సర్లే, ఇప్పుడు లెంత్ వద్దు, విడ్త్ ఇద్దాం. ఓకేనా? విడ్త్ వచ్చేసి నేను 20 ఇస్తున్నాను. ఓకేనా? అర్థమవుతుంది కండి? ఆటోమేటిక్గా లెంత్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూద్దామా ఇక్కడ? రెక్టాంగిల్ తీసుకున్నాం, ఆర్ఈసీ ఎంటర్, దెన్ స్పెసిఫై పాయింట్, ఏ ఎంటర్, దెన్ 1000. ఓకే, దెన్ విడ్త్ కదా, విడ్త్ డబ్ల్యూ ఎంటర్ ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ ఏం ఇస్తున్నాను నేను? 20 ఇస్తున్నాను. ఓకేనా? క్లియర్ వచ్చిందా? ఒకసారి చెక్ చేద్దాం. ఓకే అండి, క్లియర్. ఇది 20, ఇది 50. క్లియర్? మన డౌట్స్ ఉందా? ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి బేసిక్గా. ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి, ఏదర్ లెంత్ కానీ ఏదర్ విడ్త్ కానీ ఇవ్వాలి. ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఓకే అండి, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుందంటే డైమెన్షన్ మెథడ్. మీకు తెలుసా? ఓకే, ఇదే మెథడ్. నెక్స్ట్ డైమెన్షన్ మెథడ్ అనమాట. అవునండి, ఏం చేస్తాం ఇక్కడ డైమెన్షన్ మెథడ్లో? డి ఎంటర్ ఇచ్చేస్తామా, లెంత్ విడతీస్తాం అనమాట. ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? డైరెక్షన్ డిఫైన్ చేయాలన్నమాట. మీకు ఏ సైడ్ కావాలి, ఈ డైరెక్షన్ 4 డైరెక్షన్స్ ఉంటాయి కదా మనకి. ఏ డైరెక్షన్ కావాలో ఆ డైరెక్షన్ డిఫైన్ చేయాలన్నమాట. అలాగే. ఓకే అండి, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి రొటేషన్ అనమాట. రొటేషన్ అంటే తెలిసింది, తెలుసా అండి? రొటేషన్ తెలుసు. యా, ఆర్ఓ ఎంటర్. ఇక్కడ రెక్టాంగిల్ రొటేషన్ ఉంటుంది. తెలియదు. ఏం లేదు, ఇప్పుడు నాకు వచ్చే మనకి రెక్టాంగిల్ సమ్ ఇంక్లినేషన్తో డ్రా చేయాలన్నప్పుడు ఆర్ ఎంటర్ ఇచ్చాము. ఇప్పుడు సపోజ్ నాకు 30 degreesలో కావాలనుకో, 30 degrees ఇచ్చాము అనుకోండి. మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ ఈ పారామీటర్స్ ఇవ్వాలి. ఏదో ఒక డైమెన్షన్స్ పారామీటర్ కానీ ఏరియా మెథడ్ కానీ ఈ విధంగా ఇచ్చామనుకోండి. మనం ఇందాక ఎంత ఇచ్చాము? ఓకే, ఫస్ట్ యాంగిల్ డిఫైన్ చేసి తర్వాత లెంత్ బ్రెడ్త్ ఇస్తే అయిపోతుంది. లెంత్ బ్రెడ్త్ ఇస్తాం అన్నమాట. ఓకేనా? అర్థమైందండి? కానీ అది మళ్ళీ ప్రతిసారి రిపీట్ అవుతుంది. అవునా? రిపీట్ అవుతుంది అంటే మళ్ళీ ఏం చేయాలి? రొటేషన్ లెక్క పెట్టుకోవాలి, 0 ఇవ్వాలి. ఓకేనా? క్లియర్. 0 పెట్టుకుని మళ్ళీ చేయాల్సి వస్తుంది. అంటే ప్రీవియస్ వాళ్ళని మనం నెక్స్ట్ వస్తాయి అన్నమాట.
లాస్ట్ కమాండ్ మళ్ళీ ప్రీవియస్ అవుతుంది అనమాట. యా క్లియర్ అండి. ఇంకా మెథడ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనము ఆర్ఏసీ ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ సమ్ మెథడ్స్ వచ్చాయి. ఏ మెథడ్స్? చాంఫర్, ఎలివేషన్, ఫిల్లెట్, థిక్నెస్, విడ్త్. ఐడియా ఉంది ఏమన్నా? అంటే చాంఫర్ తెలుసు, ఫిల్లెట్ తెలుసు, ఎలివేషన్ తెలీదు, థిక్నెస్ తెలుసు, విడ్త్ తెలుసు. బట్ థిక్నెస్ విడ్త్ నేను ఎప్పుడు చాలా తక్కువ వాడింది. సో ఐ నో ఓన్లీ చాంఫర్ అండ్ ఫిల్లెట్. అంటే ఐడియా ఉంది కదా. చాంఫర్ అంటే విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ వస్తుంది, అంటే లైన్ యొక్క విడ్త్. చాంఫర్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఇంక్లినేషన్ ఆఫ్ ది లైన్ అన్నమాట. చాంఫర్ అవును, దాన్ని చాంఫర్ కట్స్ అంటాము. ఓకే, ఇప్పుడు చాంఫర్ కట్స్ మనం డిఫైన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి? చాంఫర్ మీద క్లిక్ చేయాలి. ఆర్ఈసీ ఎంటర్ ఇచ్చాక సి ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ ఎన్ని డిస్టెన్స్ ఉంటాయి మనకి? చాంఫర్కి 2 డిస్టెన్స్ ఉంటాయి. డిస్టెన్స్ 1, డిస్టెన్స్ 2 ఉంటుంది. ఓకేనండి, క్లియర్? ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్ ఎంత ఇస్తున్నాను? 10 ఇస్తున్నాను. ఓకే, సెకండ్ డిస్టెన్స్ వచ్చేసి కూడా నేను 10 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చే డిస్టెన్స్ ఎలా అవుతుంది? ఇప్పుడు మనం డైమెన్షన్స్ ఇద్దాము, డి ఎంటర్ ఇద్దాము. డి ఎంటర్ ఇచ్చేసి 150 ఇచ్చాము అనుకో. ఈ విధంగా ఏమవుతుంది మనకి? 4 కార్నర్స్ పాయింట్స్ మనకి సమ్ ఇంక్లినేషన్ అనేది ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఓకేనండి, దీని మళ్ళీ డైమెన్షన్స్ ఇచ్చాము కదా, జస్ట్ ఆ కమాండ్ యాక్టివేట్ చేస్తున్నాను. మళ్ళీ చెప్పండి. ఓకే ఓకే, డి ఎంటర్ కొట్టి మళ్ళీ డైమెన్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ మనం చాంఫర్ని యాక్టివేట్ చేస్తున్నాం. చాంఫర్ యాక్టివేట్ చేసిన తర్వాతనే మనం అవన్నీ చేస్తాం. మళ్ళీ మనం డైమెన్షన్స్తో ఇవ్వాలనుకుంటున్నాం కదా. ఒకవేళ డైమెన్షన్స్ కావాలంటే డైమెన్షన్స్తో ఇస్తాం, లేదంటే నార్మల్గా డ్రాగ్ అండ్ క్లిక్ చేసి ఈ విధంగా మనకు కావాల్సినట్టు ఇస్తాం. అవునా, క్లియర్? నెక్స్ట్ వచ్చేసి ఆర్ఏసీ అంటే నెక్స్ట్ ఏముంది? ఎలివేషన్. ఎలివేషన్ అంటే ఇన్ జనరల్గా ఏంటండి? ఎలివేషన్ అంటే ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద బిల్డింగ్. సేమ్ లైక్ దిస్. ఇక్కడ కూడా మనం ఇప్పుడు చూసేది ఏంది? రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాం. అవునా, రెక్టాంగిల్ డ్రా చేసిన టాప్ వే నుంచి. మన ఫ్రంట్ వే నుంచి చూస్తే మనకి అంటే ఇప్పుడు మనకి డిఫాల్ట్గా ఎక్కడ డ్రా అయిందో చూడండి. ఫ్రంట్ నుంచి చూస్తాం, ఎక్కడ డ్రా అవుతుంది? ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద డ్రా అవుతుంది. ఓకేనా, క్లియర్ అర్థమైందా? బట్ నాకు సమ్ హైట్లో కావాలనుకుంటున్నాను, సమ్ ఎలివేషన్ హైట్లో నుంచి డ్రా చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఇస్తాం అన్నమాట. ఓకేనండి, క్లియర్? అదే ఎలివేషన్ అంటారు. తెలుస్తుంది, ఒకసారి డ్రా చేస్తే అర్థమైపోతుంది. ఓకే, రెక్టాంగిల్ చాంఫర్ కూడా 0 చెప్పిన చాంఫర్లో కొంచెం నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు లెట్స్ నేను రెక్టాంగిల్ గీసా. నేనేం చేస్తాను అంటే రెక్టాంగిల్ చాంఫర్ 5 ఇచ్చా అనుకోండి. 5 ఇచ్చా, మళ్ళీ సెకండ్ చాంఫర్ డిస్టెన్స్ 5 ఇచ్చా. ఇప్పుడు నేను గీస్తున్నా. సో ఇప్పుడు 5 అనే డిస్టెన్స్ ఇదా? ఈ డిస్టెన్స్ 5ఆ? డిస్టెన్స్ హారిజాంటల్ డిస్టెన్స్, ఇంక్లైన్ డిస్టెన్స్ గా మనం ఇచ్చేది. ఫస్ట్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్స్ అవుద్దా? ఇది సెకండ్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ అన్నమాట. ఇంక్లైన్ డిస్టెన్స్ కాదు మనం ఇచ్చేది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ హారిజాంటల్, అదర్ వర్టికల్ అన్నమాట. ఓకే, చాంఫర్ డిస్టెన్స్ అంటే మనం ఇచ్చేది అదనమాట. మనం ఇంక్లైన్ డిస్టెన్స్ మెన్షన్ చేయాలి. ఓకే అండి, క్లియర్? వచ్చేసి కనిపిస్తుందా అండి? నెక్స్ట్ ఏం చెప్పాను? ఎలివేషన్ అని చెప్పాను. ఇప్పుడు నేను ఎలివేషన్ వాల్యూ ఎంతో కొంత ఇస్తున్నాను. సపోజ్ ఐఎమ్ గివింగ్ 20. ఓకేనా, ఫస్ట్ ఎలివేషన్ డ్రా చేయకుండా చేస్తున్నాను, 0 డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఒక ఎంతో కొంత డ్రా చేద్దాం ఈ విధంగా. ఓకే, మళ్ళీ దీని మీద నేను సమ్ ఎలివేషన్తో డ్రా చేస్తున్నాను. ఓకేనా, రెక్టాంగిల్ తీసుకుంటాను, ఎలివేషన్ ఒక 50 తీసుకుంటాను. ఓకేనా, సేమ్ ఇదే రెక్టాంగిల్ మీద డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూలోకి వెళ్దాం. ఇప్పుడు ఇచ్చిన మనం 50 ఇచ్చాం కదా, ఇదేమో 0 అనమాట. ఎక్స్ అనేది ఇక్కడ నుంచి 0. ఓకేనా, ఇది ఎంత ఎలివేషన్లో ఉందనేది ఇక్కడ చూస్తాం అనమాట. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక్కోసారి మెజర్ చేసి చూడండి. వచ్చిందా? అంటే అది ఏం జరుగుతుంది?
అంటే ఇంత ఎలివేషన్లో పోయి నా రెక్టాంగిల్ అనేది డ్రా అవుతుంది అనమాట. మన 3Dలో చూస్తే 2Dలో గీసారు కదా అది ఫస్ట్ది. నేను 2Dలోనే 2Dలోనే డ్రా చేసాను. కానీ ఎలివేషన్ నెక్స్ట్ హైట్ ఇచ్చాం కదా మనం ఇక్కడ. టాప్ ఎలివేషన్ హైట్ సర్ఫేస్లో ఇచ్చాం కదండి. కాదు, టాప్ సర్ఫేస్లో మీరు గీసారు 2D అంతే కదా. నేను టాప్ సర్ఫేస్ ఇక్కడ డ్రా చేశాను ఈ విధంగా అనుకోండి. ఒక నిమిషం. ఓకే, నేను ఈ విధంగా డ్రా చేశాను. సో అది టాప్ సర్ఫేస్. అంటే ఇప్పుడు మీరు XY ఇది టాప్ సర్ఫేస్. నేను డ్రా చేసింది టాప్ సర్ఫేస్లో. బట్ దానికి ఆ ఆబ్జెక్ట్ అనేది సమ్ ఎలివేషన్, అంటే ఇప్పుడు నార్మల్గా డిఫాల్ట్ ఎక్కడ డ్రా అవుతుంది మనకి ఎక్స్ యాక్సిస్ మీదనే, అంటే ఎక్స్ ప్లేన్ ఉంటుంది కదా. ఎక్స్ ప్లేన్ అంటే ఇక్కడ మనం XY ప్లేన్ లో డ్రా చేశారు మీరు. ఇప్పుడు XZ ప్లేన్ లో డ్రా చేస్తున్నారా? నేను ఫస్ట్ డ్రా చేసిన ప్లేన్ ఇది అన్నమాట. అంటే ఎక్స్ ఎంత ఉందో అంత డిస్టెన్స్లో, అంటే అదే ఇక్కడ ఉందో 0, దీన్ని 0 అంటాం. ఓకేనా, ఇది 0 అంటాం. సమ్ హైట్లోకి వెళ్ళిందంటే ఏమవుతుంది, ఎలివేషన్ కింద అవుతుంది కదా. అప్పుడంటే జెడ్ వాల్యూ అవుతుంది అప్పుడు మనకి చెప్పాలంటే. ఓకేనా, హైట్ వాల్యూ అంటాం కదా, ఇప్పుడు జెడ్ వాల్యూ అని అర్థమవుతుందా అండి? హలో హలో, అర్థం కాల. అర్థం కాలేదండి. ఇప్పుడు మనము రెక్టాంగిల్ డ్రా చేసాము, ఫస్ట్ రెక్టాంగిల్. ఓకే, ఫస్ట్ రెక్టాంగిల్ వితౌట్ ఎలివేషన్తో డ్రా చేస్తున్నాం. ఓకే, టాప్ సర్ఫేస్ XY ప్లేన్ లో డ్రా చేస్తున్నాం. ఓకేనా, ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఓకే, ఎలివేషన్ ఇస్తున్నాను. ఇవి 0లోనే ఉండండి నార్మల్గా. ఓకేనా, ఓకే, డిఫాల్ట్గా 0 ఉంటుంది. ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇన్ జనరల్గా ఎక్కడ డ్రా అయింది, ఇక్కడ మీట్ పాయింట్లోనే డ్రా అయింది, అంటే 0 అన్నమాట. అవునా, ఇప్పుడు నేను ఇదే రెక్టాంగిల్ని నాకు సమ్ హైట్లో డ్రా చేయాలనుకుంటున్నాను. నథింగ్ బట్ ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూసి ఇది ఎలివేషన్ పాయింటే కదా. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు నేను ఫ్రంట్ నుంచి చూస్తున్నాను ఎక్కడ, ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకున్నాను. ఓకేనా, ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఒక 50 mm హైట్లోని నేను ఫ్లోరింగ్ డ్రా చేయాలనుకుంటున్నాను. ఓకేనండి, డ్రా చేయాల్సింది ఇలా. ఇప్పుడు ఈయన రెక్టాంగిల్ ఇచ్చే డ్రా చేస్తా అంటే అవుతుందా? ఓకే, అర్థమవుతుందండి. ఇప్పుడు మన రెక్టాంగిల్ డ్రా అవుతుంది, బట్ ఏ విధంగా డ్రా అవుతుంది చూడండి. అర్థమైందండి. ఒక్క నిమిషం నా స్క్రీన్ షేర్ చేస్తా. చేయండి. కనిపిస్తుందా? సో లెట్స్ సే నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. ఓకేనా, ఇది టాప్ సర్ఫేస్ లో డ్రా చేశాను. ఇప్పుడు నేను ఫ్రంట్ సర్ఫేస్కి వచ్చాను. సర్ఫేస్ లో నేను డ్రా చేయలేను. డ్రా అయినా సరే కిందనే అవుతుంది రెక్టాంగిల్ అండి, టాప్ లోనే అవుతుంది. ఓకే అండి, క్లియర్, అర్థమైందా? డ్రా అయ్యేది రెక్టాంగిల్ అక్కడ డ్రా అవుతుంది, బట్ ఎలివేషన్ యూసిఎస్ మార్చుకున్నా అనుకోండి, వైకి మార్చలేను అసలు. ఇప్పుడు మార్చొచ్చు, అది చేంజ్ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు మరి ఈ వ్యూలో డ్రా చేయాలంటే రెక్టాంగిల్ డ్రా చేయొచ్చు. ఓకే, బట్ ఇక్కడ పాయింట్ నేను చెప్తున్నాను, ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలివేషన్లో హైట్ వస్తుంది మనకి. రెక్టాంగిల్ ఎలివేషన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇలా డ్రా చేస్తా. ఇంకా ఎలివేషన్ డిస్టెన్స్ ఇవ్వాలి, ఎలివేషన్ హైట్ యొక్క డిస్టెన్స్ హైట్ ఇవ్వాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఎలివేషన్ ఇవ్వాలా? ఆ ఎలివేషన్ హైట్ ఎంతో కొంత ఇవ్వండి, ఒక 40-50. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇలా డ్రా చేశాను అనుకోండి. ఇప్పుడు మీరు ఫ్రంట్ వ్యూ నుంచి చూడండి. ఇప్పుడు ఆ రెండు ఒకే లైన్ ఉండాలి కదా. ఇట్లా డ్రా చేసా సపోజ్. ఓకేనా, ఇప్పుడు నేను ఫ్రంట్ వ్యూ చూస్తాను. ఇప్పుడు సమ్ ఎక్కడ ఉంది అది? మెజర్ చేయలేను నేను. ఇప్పుడు మెజర్ కూడా చేయలేరు, మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. మెజర్ చేయలేరు, చేంజ్ చేసుకోవాలి. వ్యూలోకి వెళ్ళాలి, వ్యూలోకి వెళ్ళి కరెంట్ పెట్టుకోవాలి. ఇప్పుడున్న మన వ్యూ పోర్ట్ అయితే ఫ్రంట్ వ్యూ కదా, ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళాలి. మనం చేసేది ఇప్పుడు 2D కదా. 2Dలో మనం 2 యాక్సిస్ని యాక్సెస్ చేయగలుగుతాం. ఆ విధంగా. ఓకే, అంటే సో ఇదేంటిది? అది వ్యూస్ చేంజ్ చేసుకోండి అనమాట, కరెంట్ వ్యూస్ని మార్చుకోవడానికి. ఓకే, టాప్ ఏంటిది? ఇప్పుడు మన టాప్లో ఉన్నట్టు అది కరెంట్ వ్యూ అయినట్టు మనకి.
చేంజ్ అవుతుంది యూసీఎస్ అనేది. ఓకేనండి, అర్థమైంది. ఇప్పుడు టాప్ అయినట్టు ఇది మనం టాప్ అయినట్టు. ఇది టాపా? ఇట్లా మరి మన మనకు టాప్ చెప్పాలంటే వ్యూలో ప్రజెంట్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ముందు మళ్ళీ టాప్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఈ అవుతుంది. టాప్ వేరు, ఇది టాప్ ఈ టాప్ టాప్ వేరే. వేరు. సో ఈ టాప్ ఆటోమేటిక్గా ఏమో అక్కడ చేంజ్ చేసి ఇక్కడ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది XY ప్లేన్లో ఉంది కదా, ఓకేనా? అవును సో ఇక్కడ టాప్ వ్యూలో ఉన్నాం మనం, అవును టాప్ వ్యూ. ఓకేనా? సో ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు దీన్ని వ్యూ మారుస్తా, నేను ఫ్రంట్ వ్యూ పెడతా. అవును ఫ్రంట్ వ్యూ పెట్టినప్పుడు నాకు మళ్ళీ XY ప్లేన్ అనే చూపిస్తుంది, ఇక్కడ టాప్ అనే చూపిస్తుంది. కేవలం ఇది ఫ్రంట్ అని పెట్టినంత మాత్రం నాకు ఇది ఎందుకు ఇలా చూపిస్తుంది? ఇట్లా ఇది యూసీఎస్ లో ఇది ఫ్రంట్ వెల్యుయేషన్, బట్ మనము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వ్యూ చేంజ్ చేస్తున్నాం అంతే. అర్థమైందండి, వ్యూ ఒక్కటి చేంజ్ అవుతుంది. బట్ మనం ఇప్పుడు మనం డ్రా చేసేది ఏంది 2D డయాగ్రామ్ అన్నారు కదా, అర్థమవుతుందా? 2Dలో ఏమవుతుంది, ఓన్లీ 2D టూ యాక్సిస్ మాత్రమే వర్క్ అవుతుంది. ఓకేనా, ఇంకో యాక్సిస్ చేయాలంటే మనం ఏం చేయాలంటే వ్యూ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ ఉన్న వ్యూని కరెంట్ వ్యూగా చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు టాప్ వ్యూలో పెట్టారు, టాప్ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ కూడా చేంజ్ చేయండి. ఇది కదా సో ఈ వ్యూ వేరు, ఈ వ్యూ వేరు. ఈ వ్యూని ఏమంటారు? ఇది చేంజ్ అవుతుంది. ఇది వ్యూ క్యూబ్ అంటాం మనం మామూలుగా. వ్యూ క్యూబ్. ఇది టెంపరీగా చేసుకుంటాం. ఇది అది ఏమంటే మన పర్టికులర్గా మన డైమెన్షన్స్ అక్కడ మార్చుకోవాలన్నప్పుడు అది సెట్ కరెంట్ అవుతుంది అనమాట. కరెంట్ సెట్ కరెంట్ సౌత్ వెస్ట్ ఇవ్వండి, ఇప్పుడు 3D అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఏం వ్యూ ఇక్కడ చూస్తే ఫ్రంట్ వ్యూ ఇది. అంటే ఇది మామూలుగా అయితే ఏమంటారు సౌత్ వెస్ట్ అనమాట, సౌత్ వెస్ట్ ఐసోమెట్రిక్. ఇప్పుడు అక్కడ ఫ్రంట్ ఇవ్వండి మీరు. మనం డైమెన్షన్ చేసేటప్పుడు అయితే రావాలంటే ఈ వ్యూ చేంజ్ చేసుకుంటే అవుతుంది, ఈ వ్యూ చేంజ్ చేసుకుంటే అవ్వదు అనమాట. ఇక వ్యూ క్యూబ్ చేసుకుంటాం కదా మనము, ఇక్కడ చేసుకుంటారు. దీనికి కమాండ్ కూడా ఉందన్నమాట మనకి. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు నేను ఇందాక ఇందులో చూసా, టాప్లో చూసా అనుకో, టాప్లో డైమెన్షన్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఓకేనా, సూపర్. సో ఇప్పుడు నేను దీన్ని కనుక ఫ్రంట్ చేస్తే ఫ్రంట్ కూడా వర్క్ అవుతాయి. ఓకే, కానీ ఇక్కడ చేస్తే మాత్రం నాకు వర్క్ అవ్వవు, ఎందుకంటే ఇది మాత్రం టాప్ వ్యూలో ఉంది, ఎందుకంటే నేను టాప్లో గీసా కాబట్టి. ఓకే, ఇది దీనికి నువ్వు ఏ వ్యూలో సరే చేంజ్ చేసుకున్న తర్వాత ఇది చేంజ్ చేసుకుంటేనే మనకు అక్కడ దీనికి వ్యూ కమాండ్ కూడా ఉంటుంది. మనకి వ్యూ పోర్ట్ మేనేజర్ ఉంటుంది. వ్యూ ఎంటర్ ఇవ్వండి, వి ఎంటర్ ఇవ్వాలి, వి ఎంటర్ ఇవ్వను. కింద ప్రజెంట్ వ్యూస్ అని ఉందా, కింద ప్రజెంట్ వ్యూస్ అని మీద కింద ప్లస్ మార్క్ ఉంది కదా, ప్రీసెట్ వ్యూస్, దాని మీద క్లిక్. సేమ్ ఎక్కడ చూసామో ఇక్కడే ఉంటుంది అనమాట. సపోజ్ టాప్ వ్యూ తీసుకోండి మళ్ళీ. సో ఈ ప్రీసెట్ వ్యూస్ అంటే ఇవి అవును అంతే, నేమ్డ్ వ్యూస్. ఇవి టాప్ వ్యూస్ అంటేనేమో ఇవి, అంతేనా? అంతే ఇక్కడ కూడా మీరు ఇక్కడ యాక్సెస్ చేసినట్టు అక్కడ కూడా యాక్సెస్ అవుతుంది అనమాట, లెఫ్ట్ సైడ్. ఓకే, కరెంట్ ఓకే ఇవ్వండి, అప్లై ఇవ్వాలి. అప్లై ఇచ్చారు, అప్లై ఇవ్వలేదు వి కదా, వి అంటే అప్లై కొట్టలేదు, అప్లై ఆప్షన్ ఉంటుంది అక్కడ. ఓకే, సెట్ కరెంట్ కొట్టండి, అప్లై కొట్టాలి. ఓకే, సెట్ కరెంట్ ఇక్కడ రైట్ సైడ్ సెట్ కరెంట్ అప్లై. ఓకే, ఇప్పుడు చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు టాప్. డైమెన్షన్స్ మెజర్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ మనం ఇక్కడ వ్యూ ఫ్రంట్ మేనేజర్లో చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఎప్పుడు టాప్లోనే ఉంటుంది, ఇది జస్ట్ అంతే అండి. ఇవి మనకి ఎక్కడైనా రిక్వైర్మెంట్ కావాలన్నప్పుడు ఇవి చేంజ్ చేసుకుంటాం అంతే. అర్థమైందా? బేసికల్గా ఇదేమో ఏం చేస్తుంది, XYZ ప్లేన్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాం అంతే. ఇదేమో జస్ట్ వ్యూని మాత్రమే చేస్తుంది, ప్లేన్ ని చేయట్లా. అంతే. ఇప్పుడు మళ్ళీ మనం మెజర్ చేయాలన్నా కూడా ఇందులోనే మెజర్ చేస్తాం. ఓకేనా, అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రెక్టాంగిల్లో సమ్ ఎలివేషన్లో ఉందన్నమాట, సమ్ హైట్లో ఉంది అనమాట. ఓకే, అర్థమైంది? సమ్ హైట్ నథింగ్ బట్ జెడ్ యాక్సిస్
కదా మనకు వచ్చేది. ఉమ్, ఓకేనా, ఇప్పుడు మీరు ఎలివేషన్ దాంట్లో డ్రా చేయండి. దీంట్లో రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని రెక్టాంగిల్లోనే ఎలివేషన్ కమాండ్ తీసుకుని డ్రా చేసారా? అర్థమైందా? అది ఎలివేషన్ కమాండ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇప్పుడు నేను rectangle, చెప్పింది కమాండ్. elevation, ఇప్పుడు డ్రా చేస్తున్నా, దీని మీద డ్రా చేస్తాను. ఓకే, 50 ఫస్ట్ నేను ఎలివేషన్ ఎంత ఇవ్వాలి? అమౌంట్ ఎలివేషన్ డిస్టెన్స్ బిట్వీన్ టూ రెక్టాంగిల్స్ ఇవ్వాలి. ఎలివేషన్ పాయింట్. ఇప్పుడు ఎలివేషన్ హైట్ ఎంత నుంచి, ఇప్పుడు మన బేస్ పాయింట్ నుంచి ఎంత హైట్ ఇస్తున్నాం. డిఫాల్ట్ బేస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? 0 ఉంటుంది. 0. ఓకే, అర్థమైందండి. ఆ 0 నుంచి ఎంత ఇస్తున్నాం? 100 ఇస్తా. 100 ఇచ్చాం. సో బట్ మన ఎలివేషన్ పాయింట్ ఇందులో చూస్తామా? ప్లాన్లో చూడలే. చూడాలంటే వ్యూ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటా. అయిందా? ఓకే అండి, క్లియర్. ఎలివేషన్ నాకు ఇప్పుడు ఎక్స్ జెడ్ ప్లేన్లో ఉంటే నాకు ఎలివేషన్ కనిపించాలి కదా. ఎక్స్ ఇప్పుడు XY ప్లేన్ ఏమో నాకు 2Dలో కనిపిస్తుంది. ఎక్స్ జెడ్ ప్లేన్ XZ ప్లేన్ అప్పుడు మీరు ఇది చేంజ్ ఇప్పుడు ఇది చేంజ్ చేయకూడదు. మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు టెంపరీగా ఆబ్జెక్ట్ చూడాలంటే ఇక్కడ మనం డైమెన్షన్స్ కోసం చేస్తాం. ఓకేనా, అప్పుడు ఓన్లీ అది XY అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు అది చేంజ్ చేయకండి. అక్కడ పైన లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ వ్యూలో ఏం చేంజ్ చేయకండి. నేను డైమెన్షన్స్ కోసం చేంజ్ చేశాను అది. ఓకేనా, దాన్ని చేంజ్ చేయకండి. దాన్ని టాప్లోనే పెట్టుకోండి. అది టాప్లోనే పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ టాప్లోనే పెట్టుకోండి అంటారు. టాప్లోనే పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు చేంజ్ చేసుకోండి. ఇక్కడ సౌత్లో ఉందా వ్యూ క్యూబ్లో, వ్యూ క్యూబ్ మీద క్లిక్ చేయండి. ఫ్రంట్ రావాలంటే కిందికి ఫ్రంట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అనమాట. ఓకే అండి, అర్థమైంది. జస్ట్ ఎలివేషన్ చూపిస్తుంది అనమాట అంతే. బట్ ఇక్కడ డైమెన్షన్స్ మెజర్ చేయలేము. బట్ ఈ డిఫాల్ట్ ఇక్కడ XZ మాత్రం చేయలేము. అవును, XZ లో చూపిస్తుంది కానీ డైమెన్షన్స్ అవన్నీ మనం చేయలేము, ఎందుకంటే టాప్ లోనే చేస్తాం అన్నమాట. ఓకే, అర్థమైందా? టాప్ ప్లేస్ ని మనం షిఫ్ట్ చేసుకుంటాం. ఇక్కడ మెజర్ చేయాలి అంటే ఆ టాప్ ని చూస్తూ టాప్ లో ఆ 2Dలో చేయాలి, నేను మెజర్ చేసుకోవాలి. అది అందుకే మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం. ఓకే మేక్ సెన్స్. క్లియర్, అర్థమైంది. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ అయితే ఇది కాదు, అది వేరే కాన్సెప్ట్లో వస్తుంది చెప్పాలంటే. ఇక్కడ కాన్సెప్ట్లో అయితే మనం ఫ్రంట్ ఎలివేషన్లో హైట్లో మాత్రం చూపిస్తాం. హైట్లో చూస్తే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా డోర్ హైట్ ఉంది. ఆ డోర్ హైట్ ఎక్కడ చూపిస్తాం మనం? సపోజ్ లింటల్ లెవెల్ ఉంది. ఫ్రంట్ నుంచి చూపిస్తే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనము ఒక 7 feet అంటాం. అవునా, అది బేస్ పాయింట్ నుంచి 7 feet చూపిస్తాం. ఎక్కడ నుంచి ఎక్కడ చూపిస్తాం? అది ఫ్రంట్ ఎలివేషన్ కదా, ఎలివేషన్ వ్యూలోనే కదా చూపించింది. సేమ్ లైక్ దిస్ ఇక్కడ కూడా అంతే అనమాట. మనం ఇచ్చే ఎలివేషన్ వాల్యూ అనేది అంటే నా బేస్ పాయింట్ నుంచి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 50 ఇస్తున్నాం మనం ఇక్కడ అనుకో. అది ఇక్కడ ఎక్కడంటే X యాక్సిస్ నుంచి 50. ఇప్పుడు అంటే XY అంటే 0 ఉంటుంది మనకి. అక్కడ నుంచి వాల్యూ ఇస్తున్నట్టు అనమాట మీనింగ్. ఓకేనా, ఇదన్నమాట. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి ఏముందండి? రెక్టాంగిల్ ఫిల్లెట్ మెథడ్ అంటే ద కార్నర్ ఎడ్జెస్ హ్యావింగ్ ఏముంటాయండి? కార్నర్ ఎడ్జెస్ హ్యావింగ్ కర్వ్ ఎడ్జెస్ అన్నమాట. అవును, దానికి ఏమంటాము? రేడియస్ అంట. కర్వ్ ఇది నథింగ్ బట్ ఆర్క్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ అన్నమాట. ఓకేనా, సపోజ్ మనం ఒక ఎంతో కొంత రేడియస్ ఇద్దాం, 10 రేడియస్ ఇచ్చి ఓకేనా పాయింట్ స్పెసిఫై చేస్తే ఈ విధంగా అనమాట మనకి ఇలా విధంగా వస్తుంది. 4 sides అట్ ఏ టైం వచ్చేస్తాయి. ఓకేనండి. మళ్ళీ దీంట్లో కూడా మనం డైమెన్షన్స్తో డైమెన్షన్ మెథడ్ కావాలంటే డైమెన్షన్ మెథడ్, ఓకేనండి. ఏరియా మెథడ్ కావాలంటే ఏరియా మెథడ్తో ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఓకేనండి, ఈ విధంగా మనం రేడియస్ కూడా మెజర్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్గా అండి. మల్టీ లీడర్ ఎట్లా డ్రా కమాండ్ యాక్సెస్ చేశారా? ఏది అది మల్టీ లీడర్? అదే కదా మల్టీ లీడర్. లేదు వచ్చచ్చు. ఇది మల్టీ లీడర్ నేను ఏమి యూజ్ చేయలేదు. కమాండ్ ఉంటుంది, DRA ఉంటుంది. ఇప్పుడు డైమెన్షన్ కొట్టినా అదే వస్తుంది. M లీడర్ కొట్టండి. M లీడర్ వస్తే మనం టెక్స్ట్ ఇస్తామండి, దానికి టెక్స్ట్ ఇస్తాం మనం.
ఏదంటూ ఇప్పుడు మీరు కొట్టిన డ్రా ఇప్పుడు కమాండ్ మల్టీలీడర్లో ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎట్లా వస్తుంది టెక్స్ట్ మనమే స్పెసిఫై చేస్తున్నాం ఇక్కడ. అవును అవునా ఇక్కడ అవసరం లేదు ఆటోమేటిక్ అదే వస్తుంది. ఎట్లా ఇప్పుడు కొట్టండి. ఇప్పుడు డిఆర్ఏ ఎంటర్ మనకు సమ్ ఉంటాయి. ఇప్పుడు ఇవి కూడా చెప్తాను. ఇప్పుడు సర్కిల్ మెజర్ చేస్తున్నాం. మీరు దీనికి సర్కిల్ మెజర్ చేసాక అనోటేషన్ ఎలా ఇస్తారు? సర్కిల్ ఇప్పుడు 30 రేడియస్తో ఇస్తాను. 30 రేడియస్ ఇచ్చి దీనికి డైమెన్షన్ ఉంటుంది ఒకటి. డిఆర్ఏ ఎంటర్ అంటే డైమెన్షన్ రేడియస్ టు మెజర్ ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ ఆర్క్ వాట్ ఎవర్ అన్నమాట. ఓకే డిఆర్ఏ ఎంటర్ ఇవ్వాలి. దెన్ సెలెక్ట్ ది ఆర్క్ ఆర్ సర్కిల్ అనమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇది కూడా వస్తుంది. ఓకేనండి క్లియర్? దీన్ని ఏమంటే డైమెన్షన్ రేడియస్ అనమాట. ఇప్పుడు డయామీటర్ కావాలంటే డైమెన్షన్ డయామీటర్ డిడిఐ అనమాట. ఓకేనండి క్లియర్? ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా డయామీటర్ సింబల్ వచ్చి ఈ వాల్యూ వస్తుంది అనమాట. పెయింట్లో రాయను ఒకసారి. హలో చెప్పండి. అర్థమైందండి ఏమేమి చెప్పాను? మనము రేడియస్ మెన్షన్ చేయాలంటే జనరల్గా డిఆర్ఏ కొడితేనేమో నాకు రేడియస్ వస్తుంది. డిడిఐ కొడితేనే డయామీటర్ వస్తుంది. అదే డిఐఎం కొడితే డయామీటర్ వస్తుంది నాకు. డిడిఐ కొట్టినా డయామీటర్ వస్తుంది. ఓకేనండి అర్థమైందా? మామూలుగా డిమ్ అని మీరు డిఐఎం అని ఇస్తారు. అది డిమ్ అంటే డైమెన్షన్. దాన్ని మళ్ళీ మెథడ్స్ ఉంటాయి సపరేట్గా. ఇవన్నీ మెథడ్స్ అందులో వస్తాయి. బట్ మాకు సపరేట్ కమాండ్ కూడా ఉంటుంది కదా, అదే ఈ కమాండ్ అనమాట. ఓకే అండి క్లియర్? డిఆర్ఏ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి డిడిఐ అనమాట. నెక్స్ట్ ఏం చెప్పాను ఇంకొకటి డిఏఎన్. ఇది తెలిసింది మీకు, తెలుసు కదా? ఒకటి యాంగిల్ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. సపోజ్ మీకే చూపిస్తుంది, అది కూడా చెప్పేస్తారు ఇప్పుడే. లేదంటే ఇది ఎలిప్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే అర్థమైంది కదండి? నెక్స్ట్ ఏముంది? రెక్టాంగిల్లో థిక్నెస్ అనమాట. థిక్నెస్ అంటే మనకు తెలుసు హౌ మచ్ ఆఫ్ ద థిక్నెస్ ఈజ్ దేర్ అనేది. మనకి ఎక్కడ చూపిస్తాం ఆ థిక్నెస్ అని? ఎక్కడ చూస్తాం? టాప్ వ్యూలో చూస్తామా? చూడలేము. ఎక్కడ చూస్తాం? సేమ్ అది టాప్ వ్యూలో థిక్నెస్ కనిపిస్తుందండి. అవునా? కనిపించదా? సరే మీరు అన్నట్టే చూద్దాం. ఓకే నేను ఇదే థిక్నెస్తో ఇచ్చాను. ఓకే టాప్ వ్యూలో ఎక్కడ వచ్చిందండి థిక్నెస్? ఎక్కడ వచ్చిందా థిక్నెస్? థిక్నెస్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ డ్రా చేశాను. లైన్ థిక్నెస్ కదా. ఇప్పుడు మొబైల్ ఉందండి, మన మొబైల్ చూస్తున్నారు. ఈ మొబైల్ని మీరు టాప్ నుంచి చూస్తున్నారు. ఏం కనిపిస్తుంది మనకి? లెంత్ విడ్త్ కనిపిస్తుంది. దీని థిక్నెస్ చూడాలంటే ఎక్కడ చూస్తారు మీరు? అంటే ఫ్రంట్ నుంచే చూడాల్సింది. అవునా? సేమ్ లైక్ దిస్ ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఫ్రంట్కి వెళ్తేనే ఇది దీనే థిక్నెస్ అంటారు. ఓకే మనం 3D వ్యూలోకి వెళ్ళామంటే అర్థమైపోద్ది. దిస్ ఇస్ కాల్డ్ ద థిక్నెస్ అంట. ప్లేట్స్ ఉంటుంది కదా కింద, ప్లేట్స్ యొక్క థిక్నెస్ ఉంటుంది కదా. ఈ విధంగా సర్కిల్ కూడా ఇవ్వచ్చా మరి థిక్నెస్? అంటే సర్కిల్ అంటే ఆటోమేటిక్ ఇందాక ఉంది కదా అలా అన్నమాట. నేను ఇందాక ఫిల్లెట్తో ఇచ్చాను కదా, ఫిల్లెట్ కమాండ్ అలానే యూజ్ చేశాను. అందుకు అలా వస్తుంది. ఫిల్లెట్ మళ్ళీ 0 చేసుకోవచ్చు అంటే 0 చేసుకోవచ్చు. ఓకేనా? ఫిల్లెట్ కమాండ్ 0 చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? రెక్టాంగిల్కి వెళ్ళి ఫిల్లెట్ని 0 చేయాలన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఎలివేషన్ పాయింట్ ఆటోమేటిక్ ఉంది, డిఫాల్ట్గా ఉంది. అవునా? మళ్ళీ ఇప్పుడు డ్రా చేసాను. ఇప్పుడు ఒక సర్కిల్ ఎలివేషన్ వచ్చింది. ఇప్పుడు రెక్టాంగిల్ గీసినప్పుడు మీరు ఏం చేశారు? ఆర్ఈసీ కొట్టి థిక్నెస్ వస్తారు. అవునా? అవును, ఆర్ఈసీ ఇచ్చి థిక్నెస్ ఇచ్చారు. థిక్నెస్ మెన్షన్ చేస్తున్నాం. అంటే ఆ థిక్నెస్ ఏంటంటే ఈ థిక్నెస్ అనమాట. ఈ థిక్నెస్ ఎంత ఇచ్చాం మనం? 10 ఇచ్చాం అనమాట. ఇప్పుడు మెజర్ చేస్తే 10 కట్ అయిపోతుంది. అవును. ఇప్పుడు సర్కిల్ అలా గీయాలంటే ఇక్కడ సర్కిల్కి ఆప్షన్ లేదు. ఓకే సర్కిల్ లేదు, ఓన్ రెక్టాంగిల్కి ఉన్నది అనమాట. ఓకేనా? మనం ఇప్పుడు చూడాలంటే ఒకసారి చూడండి, మెజర్ చేస్తే మనకి ఎంత ఇచ్చాం? మనం 10 ఇచ్చాం కదా. అవునా? ఇప్పుడు 10 చెక్ చేద్దాం. ఈ విధంగా 10 ఇస్తే 10 వస్తుంది అనమాట. ఓన్లీ రెక్టాంగిల్కే ఉంది
సర్కిల్కి ఆ లేదు, రెక్టాంగిల్కే ఉంది. పాలిగాన్కి ఆహా, లేదు, ఆ ఏ స్పెషాలిటీ ఆబ్జెక్ట్ని చేయలేము. లేదు ఓకే. లేదన్నమాట. రెక్టాంగిల్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ వచ్చి. ఓకే. ఓకేనా? యా. కాకపోతే అయిపోతుంది. అక్కడ కొబ్బరి ఉన్నాడు, అబ్బాయి కూడా చెప్తారు. బ్యాంక్ ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఓకే అండి, రెక్టాంగిల్ మీద అర్థమైంది కదా. ఇంకొకటి మెథడ్ ఉంది చెప్తాను. ఇక్కడ థిక్నెస్ మెథడ్ అర్థమైపోయింది. విడ్త్ మెథడ్ అంటే మీకు ఆటోమేటిక్గా తెలుసు. ఓకే, లైన్కి టాప్ విడ్త్ వ్యూలో కనిపిస్తుందా? ఇచ్చినట్టు టాప్ వ్యూలో కనిపిస్తుంది మనకి. కానీ నేను 10 ఇస్తున్నాను. ఈ విధంగా అనమాట వస్తుందా విడ్త్ అనేది. ఈ విడ్త్ అనేది ఇచ్చేది కూడా మనం ఇచ్చిన 10 అనేది ఈ సెంటర్ నుంచి తీసుకుంటాం. ఈ సెంటర్ నుంచి అటుపక్క 2.5, ఇప్పుడు 10 ఇచ్చాను అనుకోండి, ఇటుపక్క 5, ఇటుపక్క 5 అనమాట. అదేలే. ఇప్పుడు మీరు డైమెన్షన్స్ మీద చేసినట్టే అది సెంటర్ నుంచి తీసుకుంటారు అనమాట. ఈ విధంగా అది 3Dలో చూపించండి. ఆ 3D అంటే నార్త్ వెస్ట్ ఫేసింగ్. అదేంటిది, హైట్ అది? హైట్ అని ఇందాక నేను ఆటోమేటిక్ హైట్ ఇచ్చాను కదా, అది అప్పుడు అది డిఫాల్ట్గా 0 పెట్టుకోలేదు. ఓకే డ్రా ఓకే చేశాను ఓకే. కాబట్టి ఆ విధంగా. ఓకే. ఓకేనండి, అర్థమైంది. సో థిక్నెస్ని 0 చేసి మనం ఫస్ట్ అప్పుడు గీయాలి. అప్పుడు విడ్త్ గీస్తే అప్పుడు మనకి ఇట్లా వస్తుంది. ఓకే, ఇట్లా వస్తుంది. ఓకేనా? ఓకే, క్లియర్ కదా. యా. నెక్స్ట్ వచ్చేసి పాలిగాన్ చూద్దాం. పాలిగాన్లో సేమ్ ఇక్కడ పాలి అంటే ఏంటండి, ఎనీథింగ్ డిఫరెంట్ సైడ్స్. అప్ ఎన్ని నెంబర్స్ అనేవి వచ్చే సైడ్స్ తెలీదు, అంటే సర్కిల్ అయిపోద్ది మొత్తం, తెలీదు. లాస్ట్కి ఎన్ని వచ్చు అంటే 1024 మాత్రమే ఇవ్వచ్చు. ఓకే. 1024 మాత్రమే దానికి కూడా ఏదో లెక్క ఉంటుంది, బట్ ఇప్పుడు వద్దులే మ్యాథ్స్. మ్యాథ్స్కి వెళ్ళామంటే ఇప్పట్లో ఓకేనా, అర్థమైంది. దీనికి కమాండ్ ఏంది, POL ఎంటర్ అన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఇస్తామో అన్ని. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ సర్కిల్ డ్రా చేసుకుంటాం. ఓకే, నేను 30 రేడియస్తో డ్రా చేసుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేసుకుంటున్నాం, పాలిగాన్ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి అన్నమాట, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్. అంటే ఇన్సైడ్, సర్కమ్స్క్రైబ్ అని 2 మెథడ్స్ ఉంటాయి. ఇన్స్క్రైబ్ అంటే మనం ఇచ్చే సర్కిల్ ఉందా, సర్కిల్కి ఇన్సైడ్ వస్తాయి అన్నమాట. ఓకేనా, సర్కమ్స్క్రైబ్ అంటే మనం ఇచ్చే పాలిగాన్ డ్రా చేసేట అవుట్ సైడ్ వస్తాయి అన్నమాట. డయామీటర్ రేడియస్ లాగా. డయామీటర్ రేడియస్ లాగానే ఇక్కడ మనం ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి, ఇన్స్క్రైబ్ అండ్ సర్కమ్స్క్రైబ్ అని. ఇప్పుడు నేను ఇన్స్క్రైబ్ తీసుకున్నాను, 4 ఇచ్చాను కదా ఇందాక. ఓకేనండి, 4 ఇచ్చాక ఏమైంది ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్స్క్రైబ్ ఇచ్చామంటే అంటే మనం ఇచ్చిన వాల్యూ ఇస్తే కూడా మనం డైరెక్ట్గా ఇప్పుడు పాలిగాన్ తీసుకుంటాం. 4 సైడ్స్ ఇస్తున్నాను. ఓకే, సెంటర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏమడుతుంది, రేడియస్ ఆఫ్ ఇన్స్క్రైబ్ ఇచ్చాను కదా, ఇక్కడ ఏమడుతుంది, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ మనం ఎంత ఇచ్చాము, 30 ఇచ్చాం. ఈ విధంగా వస్తాను. ఓకేనండి, క్లియర్. ఇప్పుడు సర్కమ్స్క్రైబ్ అంటే అవుట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను పాలిగాన్ డ్రా చేస్తాను, అవునా, పాలిగాన్ డ్రా చేస్తాను. ఓకే, నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 ఇస్తున్నాను. ఓకేనా, నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 ఇచ్చాను. ఇప్పుడు ఏమి ఇచ్చాను, సర్కమ్స్క్రైబ్ తీసుకున్నాను. ఓకేనండి, అర్థమైంది. సర్కమ్స్క్రైబ్ తీసుకున్న తర్వాత ఏమి ఇస్తున్నాను, రేడియస్ ఎంత ఇచ్చారు, 30. అవుట్ సైడ్ టచ్ అవుతూ వస్తాయి అన్నమాట. ఓకేనండి, ఇన్స్క్రైబ్ అంటే ఇన్సైడ్ టచ్ అవుతూ, అవుట్ సైడ్ అంటే సర్కమ్ అంటే అవుట్ చుట్టూ అవుతున్నాను. ఓకేనా, నెక్స్ట్ అంటే ఎడ్జెస్ అంటే మీకు తెలుసు అనమాట, ఆటోమేటిక్ ఆల్మోస్ట్ మీకు అది తెలిసింది. అంటే ఎడ్జ్ డిస్టెన్సెస్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్. నంబర్ ఆఫ్ సైడ్స్ ఒక 6 ఇద్దాం, ఇలా డైరెక్ట్ ఈ ఎంటర్ ఇస్తాం. అవును, ఇవి డైరెక్ట్ మెన్షన్ ఎడ్జ్ డిస్టెన్స్. సపోజ్ మీరు ఇంక్లైండ్ ఇప్పుడు ఇలా ఉంది కదా, లైన్ అనేది ఇంక్లైండ్గా ఉంది ఇక్కడ. దీన్ని మెజర్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఇంక్లైన్ లైన్ మెజర్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, యాంగిల్ కాదు,
నేనైతే జనరల్గా డిఐఎం కొట్టి దాని మీద క్లిక్ చేస్తా, షిఫ్ట్ పట్టుకుంటా. డిఎల్ఐ కావాలంటే షిఫ్ట్ పట్టుకుంటా. సపరేట్ కమాండ్ కూడా ఉంటుంది డిఏఎల్ అని. ఓకే, డైమెన్షన్ ఓకేనా, డిఏఎల్ అని డైమెన్షన్ అలైన్ అంటాను. ఓకే, ఈ విధంగా కూడా ఇవ్వచ్చు అనమాట. నేను దేనికైనా జనరల్గా డిఏఎం పట్టుకొని మనం ఫస్ట్ ఎంటర్ ఇస్తే ఇప్పుడు డిఏఎల్ ఇస్తాం కదా, చేస్తారు డిఏఎల్ పట్టుకుంటారు కదా, సపరేట్ కమాండ్స్ వల్ల అనమాట. డిఏఎల్ ఇచ్చాక ఓకేనా, ఫస్ట్ ఎంటర్ ఇస్తే మీరు 2 పాయింట్స్ స్పెసిఫై చేయాలి. ఓకే, డబల్ ఎంటర్ ఇస్తేనా అవసరం లేదు, ఏదైతే లైన్ ఉందో ఆటోమేటిక్ వస్తాయి అనమాట. తెలుసా, డబల్ ఎంటర్ ఇచ్చామంటే ఏమవుతుంది, ఏదైతే లైన్ సెలెక్ట్ చేసుకుంటామో సింగిల్ లైన్ కదా, ఈ విధంగా వస్తాయి. ఓకేనండి, క్లియర్ అర్థమైంది? అది డబల్ ఎంటర్ చేశానా? డబల్ ఎంటర్ చేశాను. చూడండి, డిఏఎల్ ఎంటర్ ఎంటర్. సింగిల్ ఎంటర్ చేస్తేనే స్పెసిఫై చేయాల్సి వస్తుంది 2 పాయింట్స్. అర్థమైంది? డిఏఎల్ ఎంటర్ ఇచ్చానా, ఈ పాయింట్ స్పెసిఫై చేయాలి, ఈ పాయింట్ స్పెసిఫై చేయాల్సి వస్తుంది. డబల్ ఎంటర్ చేస్తే డబల్ ఎంటర్ ఇచ్చాక జస్ట్ లైన్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు అన్నిటికీ ఒకేసారి నాకు డైమెన్షన్స్ కావాలి అంటే అదా దీనికి ఇప్పుడు ఒక్కదానికి నాకు అలా చేసే ఆ పాలిగాన్ అన్నిటికీ నాకు డైమెన్షన్స్ కావాలి, మెజర్ యూజ్ చేయొచ్చా? బట్ మెజర్ యూజ్ చేయడానికి రాదు. మెజర్లో నేను క్విక్ డైమెన్షన్ యూజ్ చేశాను మనం. అవును, అది రాదన్నమాట. ఓన్లీ టూ డైరెక్షన్స్లోనే వస్తుంది ఈ విధంగా, అన్ని సైడ్స్లో రాదన్నమాట. ఇది అన్ని సైడ్స్లో రావాలంటే మనకి క్యూఆర్ కమాండ్ ఒకటి ఉంటుంది, అంటే క్యూఆర్ ఆర్కిటెక్చర్ క్యాడ్ ఉంటుంది అనమాట. ఇంకొకటి అందులో వస్తాయి మేబీ, మనకు అది వేరేదన్నమాట, అది వేరే క్యాడ్. ఓకే, ఆటో క్యాడ్లో కూడా టైప్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ క్యాడ్, మెకానికల్ క్యాడ్ ఉంటాయి కదా. అదొక టైప్. కొంచెం కమాండ్స్ మారుతాయి, LASP కమాండ్స్ ప్లగ్ఇన్స్ యాడింగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనండి, క్లియర్? ఫైన్ కదా, ఓకేనండి, క్లియర్ కదా? రేపు వచ్చేసి ఎలిప్స్, ఈ ఆర్క్ రెండు చెప్పేసుకుంటాం. ఓకే, రైట్, ఓకే.